శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదుం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. సౌందర్యలహరి శ్లోకాల గురించి రాసిన గ్రంథకర్తలకి, ఆ శ్లోకాల గురించి ప్రవచనములు చెప్పిన ప్రవచనకర్తలకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైనటువంటి శ్రీ జ్ఞానేశ్వరమ్మ పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అభ్యర్థిస్తూ నేను సౌందర్యలహరిలోని 6వ శ్లోకం యొక్క విపుల భావాన్ని తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంతః సామంతో మలయమరుదాయోధనరథః తదాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఈ 6వ శ్లోకం యొక్క స్థూల భావాన్ని మనం పరిశీలిద్దాం. మంచుకొండ పుత్రిక పార్వతీదేవి, నీ యొక్క క్రీగంటి చూపు యొక్క మహిమ వలన, క్రీగంటి చూపు యొక్క కరుణ వలన పువ్వులతో చేసినటువంటి బాణమును కలిగిన వాడు, తేనెటీగల సమూహముతో చేసినటువంటి అల్లెత్రాడు, 5 బాణములు కలిగిన మన్మధుడు, సంవత్సరముకు 2 నెలలు వచ్చినటువంటి వసంతుడిని సామంతుడిగా తీసుకొని మలయ మారుతమునే రథముగా గ్రహించినటువంటి అతను సకల లోకాల మీద విజయం సాధిస్తున్నాడు అంటే అది నీ యొక్క కృప వలనే కదా. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి తెలుగు పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తాను రూపునలేడు తెటిమూకది విల్లు అంబుల్ నిజముగ శక్తి లేనివి పంచబానుని తేలుయూధుననమ్ము అతండు లోకులను గెల్చుడనంగ నీవన్న అతని భక్తికిన్ అవివీక్షణములు కావుటే. ఈ 6వ శ్లోకం యొక్క విపుల భావాన్ని మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. 5వ శ్లోకంలో హరిస్త్వామారాధ్య అని చెప్పి అమ్మవారిని ఆరాధించడం వలన విష్ణుమూర్తికి అమ్మవారితో సమానమైనటువంటి సౌందర్యమైన రూపం పొందాడని, మన్మధుడు కూడా ఎంతో సుందరమైనటువంటి స్వరూపాన్ని పొందాడని 5వ శ్లోకంలో చెప్పి 6వ శ్లోకంలో యుద్ధానికి పనికి వచ్చేటువంటి ఎటువంటి ఆయుధములు లేకపోయినా మన్మధుడు అమ్మవారి యొక్క కృప వలన 14 జగత్తుల మీద ఉండేటువంటి జీవకోటి మీద అతను విజయము సాధించగలుగుతున్నాడు అనే విషయాన్ని ఈ 6వ శ్లోకంలో తెలియజేశారు శంకర భగవత్పాదులు. ఈ శ్లోకంలో మొదటి పదాన్ని పరిశీలిస్తే
ధనుః పౌష్పుం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా. ధనుః పౌష్పుం అంటే అతని యొక్క ధనస్సు పుష్పాలతో చేసినది అన్నారు. న్యాయంగా ఎవరైనా ధనుర్ధరులు అంటే ధనస్సుతో యుద్ధము చేయడానికి సంకల్పించిన వారి యొక్క ధనస్సును ఎంతో గట్టిగా ఉండే విధంగాను కొంచెము తేలికగాను, అంటే ఒక చేత్తో ఎత్తాలి కాబట్టి ఒంటి చేత్తో ఎత్తగలిగేటువంటి బరువుగాను ఎంతో బలముగాను ఉండేటువంటి ధనస్సును వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. అటువంటి చేతో యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మన్మధుని ధనస్సు మాత్రం పౌష్పం అంటే పుష్పాలతో చేసినటువంటిది, ఎంతో సుకుమారంగా ఉంటున్నది అని తెలియజేశారు శంకర భగవత్పాదులు. మౌర్వీ మధుకరమయీ. మౌర్వి అంటే అల్లెత్రాడు, అంటే ధనస్సుకి ఆ మీదని కిందని కూడా తాడుతో కట్టి బలంగా కట్టి ఆ తాడును లాగి దాని మీద బాణం పెట్టి గురి చూసి వదులుతూ ఉంటారు. ఈ తాడును లాగినప్పుడు ధనస్సు వంగుతూ ఉంటుంది. అంటే ధనస్సు ఎంత బలముగా ఉండాలో దాని యొక్క అల్లెత్రాడు కూడా అంత బలంగానూ ఉండాలి. కానీ మన్మధుని అల్లెత్రాడు ఎటువంటిదట? మధుకరమయీ అంటే తేనెటీగల సమూహముతో చేసినటువంటిది. తేనెటీగల సమూహము ఒకదాని పక్కన అలా నిలబడి ఉంటే ఎలాగైతే ఒక తాడులాగా ఏర్పడుతుందో ఆ తాడుని మన్మధుని యొక్క విల్లుకి అల్లెత్రాడుగా వాడుకున్నాడు అని చెప్తున్నారు. ఈ రోజులో మనం అనుకునేటువంటి మానవహారము అంటూ ఉంటాం. అంటే మనుషులు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని అలాగ ఒక హారంగా నిలబడి ఉంటూ ఉంటారు. అది కాస్త బలంగా ఉండడానికి సందర్భంగా ఉంటుంది. కానీ తేనెటీగలు అలాగ ఉండవు కదా, ఒకదాని పక్కన ఒకటి నిలబడుతున్నాయి అంటే చాలా బలహీనంగా ఉంటుంది. అటువంటి బలహీనముగా ఉండేటువంటి తాడును ఎప్పుడైతే మనం లాగుతామో అది తాడు తెగిపోతూ ఉంటుంది. అటువంటి తాడుతో తయారు చేసినటువంటి పుష్పముల బాణంతో అతను యుద్ధానికి వెళ్తున్నట్ట. ఇంకా పంచవిశిఖ, అతని దగ్గర ఉన్న బాణాలు 5 బాణాలుట. 14 లోకాలని జయించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మన్మధుడు ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క బాణం కింద వేసుకున్నా సరే కనీసం 14 బాణాలు ఉన్నది. అది కూడా కాకుండా అతని దగ్గర ఉన్నటువంటి బాణాలు 5 ఉన్నాయట. ఇంకా యుద్ధంలో సమాలోచనలు చేయడానికి కానీ లేకపోతే రథ సారథిగా కానీ కొంచెము తెలివైన వాడిని, బలమైన వాడిని, ధైర్యవంతుణ్ణి, అతని యొక్క నమ్మకస్తుని ఎవరైనా రథసారథిగానో లేకపోతే రథం పక్కన అతనితో పాటు కూర్చుని వెళ్తూ ఉండే విధంగా చేసుకుంటూ ఉంటారు యోధులు ఎవరైనా సరే. కానీ మన్మధుడు వసంత సామంతో, వసంతుడిని సామంతుడిగా నియమించుకున్నట్ట. సంవత్సరంలో 2 నెలలు మాత్రమే ఉండేటువంటి వసంత ఋతువు, ఆ వసంత ఋతువుని ఇతను సామంతుడిగా పెట్టుకున్నాడు. మరి సంవత్సరంలో మిగతా 10 నెలల్లో ఎప్పుడూ కనబడదు. అటువంటి అతని యొక్క రథసారథిగానో లేకపోతే సామంతుడిగానో నియమించుకుని వెళ్తున్నాడు అన్నారు. ఇంకా రథం ఎటువంటిది అంటే మలయ మరుదాయోధన రథ. మలయ మారుతమే అతని రథముట. మలయ మారుతము అంటే దక్షిణం నుండి వచ్చినటువంటి ఒక పిల్లగాలుడు సుగంధభరితముగా, గంధము సుగంధంతో ఉండి మనస్సుని ఆహ్లాదపరిచే విధంగా ఉండేటువంటి పిల్లగాలుడే అతని యొక్క రథముగా ఉన్నాయిట అని చెప్పారు శంకర భగవత్పాదులు. ఎవరైనా సరే యుద్ధానికి వెళ్తున్నప్పుడు న్యాయంగా వాడేటువంటి వస్తువులు బలమైన విల్లు, బలమైనటువంటి తాడు, అక్షయ తూనీరము అంటూ ఉంటారు. ఎవరైనా అర్జునుడు మొదలైన వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందుగానే దేవతలని ప్రార్థన చేసి ఎప్పుడూ తరగనటువంటి తూనీరము అంటే
బాణములు పెట్టుకునేటట్టు ఒక సంచి, దాన్ని వీపుకి వెనక వైపు కట్టుకుంటారు వీపుకి. అందులో నుండి ఎంతమంది ఎన్ని బాణాలు తీసినా సరే ఆ బాణం సంచి ఎప్పుడు కూడా తరగకుండా ఉండే విధంగా అక్షయ తూనీరాన్ని కనుక్కుని తీసుకుని వెళ్తూ ఉంటారు యోధులైన వాడు. కానీ మన్మధుడు మాత్రం తన వెంట ఉండేటువంటి 5 బాణాలు కలిగి ఉండి వసంతుడిని సామంతుడిగా పెట్టుకుని పిల్లగాలుల్ని రథముగా తీసుకున్న వాడు వెళ్తున్నాడు అన్నారు. ఇంకా అతని వెనకాతలు ఏమైనా పెద్ద సైన్యం ఉందా అనుకుంటే, అక్షోణీల సేనలు ఏమైనా ఉన్నాయా అనుకుంటే తదాపేకః అన్నారు. అంటే తదా అపి ఏకః, అతను ఒక్కడు మాత్రమే యుద్ధానికి వెళ్తున్నాడు. కానీ అతనేం జరుగుతున్నాయట, జగదిదమనంగో విజయతే, జగత్తునంతటిని కూడా అనంగుడైనటువంటి మన్మధుడు జయము సాధిస్తున్నాడు. అంటే వాళ్ళందరినీ కూడా గెలవగలుగుతున్నాడు అని చెప్పారు శంకర భగవత్పాదులు. ఎందుకుట, హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా, అపాంగాత్ తే లబ్ధ్వా, నీ యొక్క కడగంటి చూపు అనేటువంటి కరుణ లేకపోతే మహిమ వలన అతను జగదిదమనంగో విజయతే, ప్రపంచాన్నంతటిని కూడా విజయము గెలుస్తున్నాడు, విజయాన్ని సాధించగలుగుతున్నాడు అని శంకర భగవత్పాదులు తెలియజేసుకున్నాడు. ఇక్కడ హిమగిరిసుతే కామపి కృపాం అన్నారు. అంటే హిమగిరి సుతే అన్న పదాన్ని ఇక్కడ ప్రయోగించడంలోని కామపి కృపాం అంటూ తెలియజేశారు, వెంటనే తెలియజేసుకుంటున్నారు అక్కడ. ఇప్పుడు ఎవరినైనా మనం మాట్లాడుతుంటే అతని మనస్సు చాలా మెత్తనదండి, వెంటనే కరిగిపోతూ ఉంటుందండి అని చెప్పుకుంటూ ఉంటాం. ఎంతైనా ఒక దయగలిగిన మనుషుల గురించి మనం ప్రస్తావిస్తున్నప్పుడు. అంటే మంచు ఎలాగైతే కరిగిపోతూ ఉంటుందో అంతటి దయార్ద్ర హృదయురాలు అమ్మవారు అని తెలియజేయడానికి ఇక్కడ మాత్రం హిమగిరి సుతే అని, హిమవంతుని పుత్రిక అనే విధంగా సంబోధిస్తూ ఇక్కడ ఆ పదాన్ని ప్రయోగించారు శంకర భగవత్పాదులు. కామపి కృపాం, నీ యొక్క కృప వలన మాత్రమే, నీ యొక్క కృప వలన మాత్రమే. ఎటువంటి కృపటే అది, అపాంగాత్ తే, నీ యొక్క అపాంగ అంటే కడగంటి చూపు, నీ యొక్క కడగంటి చూపు అనేటువంటి కృప వలన అతను సకల లోకాలని జయిస్తున్నాడు. కానీ అతని ఆయుధాలు మాత్రం యుద్ధానికి ఏ విధముగానూ పనిచేయనటువంటివి అయినప్పటికీ అతను నీ కృప వలన మాత్రమే అతను లోకాల మీద, అందరి మనుషుల మీదను కూడా, సర్వ జీవకోటి మీద కూడా మనస్సులను మదనము చేస్తూ విజయము సాధించగలుగుతున్నాడు అనే విషయాన్ని శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో తెలియజేశారు. ఇంకా మిగతా విపుల భావాన్ని, ఇంకొన్ని విశేషాలని నేను నా తర్వాత వీడియోలో తెలియజేసుకుంటాను. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి ఈ సౌందర్యలహరి వీడియోలను మీకు అందిస్తున్న మమ్మల్ని మీరు అందరూ ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాము. దయచేసి మా ఈ వీడియోలను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.